ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన 10 మాసాలు దేవుడు కంటికి రెప్పవలే కాపాడి ఈ 11వ మాసంలో ప్రవేశింపు చేసినందుకు దేవునికి వందనాలు, స్తుతులు చెల్లించాలి. దేవుడు గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అటువంటి దేవుని బిడ్డల మనం ఈ లోకంలో మనం హాయిగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని కోరిక. ఈ లోకమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి, ఆ పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలి అని ఆయన తన గ్రంథాన్ని, తన సేవకుల్ని, తన మందిరాలు ఏర్పాటు చేసి మనం ఎంతో జాగ్రత్తగా నడిపిస్తున్నాడు, కంటికి రెప్పవలే. 3వ కీర్తనలో ఒక చక్కని మాట బైబిల్లో రాస్తున్నాడు. 3వ కీర్తనలో 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడబా. వాట్ ఏ వర్డ్! యెహోవా నాకు ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటా. పండుకొని లేవడానికి గ్యారంటీ లేదు, పండుకుంటే నిద్ర పట్టాలని గ్యారంటీ లేదు. కొంతమంది రాత్రులు నిద్ర పట్టదు. కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, ఆయనే నాకు ఆధారం కనుక నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను. 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చి మోహరించను. ఇది దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప అభయం, అభయహస్తం. నేనున్నాను, నీకెందుకు? నిన్ను కాపాడువాడు కొనుకోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మీ ముందుకు వచ్చి మీ మాటలు చెప్పడానికి దేవుడు నాకు ఈ గొప్ప కృపనిచ్చాడు. నాకు అంత అర్హత లేదు, అయినప్పటికీ మా తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాడు. అందును బట్టి నేను ఎంతో దేవునికి వందనస్తుడినై ఉంటున్నాను. ఈ సందర్భంలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథాన్ని నుంచి జ్ఞాపకం చేస్తా. ఈ నెలలో నవంబర్ నెల అంటే క్రిస్మస్ నెల అంటారు, సెమీ క్రిస్మస్ నెల. ఈ నెల అంతా క్రిస్మస్ పండుగలు ఆరంభిస్తూ ఉంటారు ప్రతి చోట్ల. దేవుడు మానవుడిగా వచ్చాడు లోకాన్ని రక్షించడానికి, నశించిన దానిని వెతక రక్షించడానికి దేవుడు మానవుడిగా వచ్చిన రోజు క్రిస్మస్ పండుగ. కనుక ఈ పండుగను మనం అందరూ సంతోషంగా మనం ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దూతలు ఆ రోజు ప్రకటించినట్లుగా లూకాసు వార్తలో చదువుకుంటూ ఉంటాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల దేవుడు మనకిచ్చాడు, ఈ నవంబర్ నెల. ఈ నెల అంతా మీరందరూ ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాశాడు. సామెతల గ్రంథములో 10వ అధ్యాయంలో 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడంటే దీవించేవాడు, దేవుడంటే ఆశీర్వదించేవాడు. దేవుడు శపించడు, ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడు కానీ శపించడు. సరే, ఎక్కువైతే శపిస్తాడేమో తర్వాత సంగతి. సర్పాన్ని శపించాడు, ఆదాము వలన శిక్షించాడు. కనుక యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 128వ కీర్తనలో కూడా
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లల వలె మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడును. సియోను నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమందు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీవు నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలీయుల మీద సమాధానం ఉండుగాక. లోకంలో ప్రజలందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటారు, దీవెన కోరుకుంటారు. అయ్యగారు మా ఇంటికి వస్తే ఆశీర్వాదం, అయ్యా మా మీద ప్రార్థన చేస్తే మా కొరకు ఆశీర్వాదం అని భక్తులంతా ఆశిస్తూ ఉంటారు. మనం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే ఆయన దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని. నా గృహాన్ని ఆశీర్వదిస్తాడు, నా బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నా వ్యవసాయాన్ని, నా వ్యాపారాన్ని, నా ఉద్యోగాన్ని దీవిస్తాడు. మేము ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. ఇదే భక్తుడి యొక్క కోరిక, భక్తి యొక్క సారాంశము. కనుక దేవుని ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా సన్నిధిలో ఉన్నవి. ఘనత ప్రభావాలు నా సన్నిధిలో ఉన్నవి. కలిమియు సంపద నాటిలో ఉంటాయి అని భక్తులు దేవుని ఆరాధిస్తుంటారు, స్తుతిస్తుంటారు, కీర్తిస్తుంటారు, పూజిస్తుంటారు. భక్తి యొక్క ఉద్దేశం అదే, దైవ దీవెన. ఈ సందర్భంగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండములో ముందుగా మనం మొట్టమొదట మాట్లాడుకోవలసింది, మొట్టమొదటి మానవుల ఆదాము అవ్వలు. ఆదికాండములో 1వ అధ్యాయములో 28వ అధ్యాయములో దేవుడు చేసిన మనుషులతో, ఆది మానవులతో దేవుడు ఏం మాట్లాడాడు ఆశీర్వాదాన్ని గురించి. 1:28 దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, ఇదిగో ప్రతి చెట్టును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారముగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికింది. ఆ ప్రకారం ఇదంతా స్వాధీనం చేశారు. దేవుడు వారిని ఆశీర్వదించరు. ఇదంతా మీకోసం ఏర్పాటు చేశారు అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఆదికాండం 9వ అధ్యాయంలో ఆదాము అవ్వలు అయిపోయారు. తర్వాత షేతు, ఏనోషు, కీనాను, మహలలేలు, ఏరేదు, హానోకు వచ్చేసాడు. హానోకు దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు, బ్రతికాడు 360 సంవత్సరాలు, నడిచాడు 300 సంవత్సరాలు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. ఆ తర్వాత మెతుషల, లెమెక్కు, నోవహు. ఈ నోవహు అతని తరములో నీతిమంతుడిగా ఉన్నాడట. 9వ అధ్యాయంలో 1వ చూస్తామండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, జలప్రళయం వచ్చేసింది, దేవుడు కాపాడాడు, వాడని చేయమన్నాడు. వాళ్ళ కొడుకులు లోపలికి వెళ్ళిపోయారు. 8 మంది రక్షించబడ్డారు ఆ జల ప్రళయంలో. అది నోవహు వాడ. వాడలో ప్రవేశించారు, రక్షించబడ్డారు. మానవ జాతి మరలా పునః ప్రారంభమైంది. మరి ఈ క్రైస్తవ సంఘము ఈనాడు రక్షణ వాడ. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు మనకి. ఆయనలో ఎవడైతే ప్రవేశిస్తాడో, ఆయన అయితే ఎవరైతే చేర్చుకుంటారో వారు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోతారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ప్రళయం అయిపోయింది. ఆ మాట వర్షంతో నిండిపోయి సమస్త జీవరాశులు నాశనం అయిపోయాయి. వాడలో కొన్ని జంతువులను కాపాడాడు. వారు బయటకు వచ్చిన తర్వాత దేవుడు నోవహును పిలిచి నోవహుతో మాట్లాడుతున్నాడా. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము. ప్రాణము గల సమస్త చరములు మీకు ప్రాణము ఆహారముగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం. 7వ వచనం చదవండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాడు. ఆదాము వాళ్ళని దీవించాడు, ఈ భూమిని నిందించండి, ఆశీర్వదించబడండి అని. వాళ్ళు ఆశీర్వాదాన్ని తమ అవిధేయత చేత పోగొట్టుకున్నారు. ఏ అధికారాన్ని వారికి ఇచ్చాడో, ఏ స్వతంత్రాన్ని వారికి ఇచ్చారో, వారు తమ యొక్క అవిధేయత వలన ఆ యొక్క స్వాతంత్ర్య అధికారాన్ని సాతానుకు అప్పగించేశారు. మానవుడు తన శక్తిని కోల్పోయాడు, మానవుడు తన మహిమను కోల్పోయాడు. ఆది మానవులు దెబ్బతిన్నారు. ఆ తర్వాత ఆ అవకాశాన్ని నోవహుకు ఇచ్చాడు. నోవహు బిడ్డలు ఫలించి అభివృద్ధి పొందారు. నేటి ప్రపంచ జనాభా అంతా వారి ద్వారానే వారు దీవించబడ్డారు కనుక ఈరోజు ప్రపంచమంతా వ్యాప్తి అయిపోయి వారి ద్వారా ఈ జనరేషన్ ముందుకు సాగుతుంది. ఆ తర్వాత అలాగలాగా నోవహు షేము, హాము, యాపెదు 3 పిల్లలు. షేము, అర్పక్షదు, షాలహు, ఎబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రహాం ఇచ్చాడు. దేవుడు చూస్తున్నాడు ఒక మంచి వ్యక్తి కొరకు, మంచి స్నేహం కొరకు, స్నేహితుల కొరకు. ఆ సందర్భంగా అబ్రహాం దొరికాడు. 12వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆదాములతో మాట్లాడాడు, మిమ్మల్ని ఆశీర్వదించాను నేను, ఈ భూమిని నిందించండి. తర్వాత నోవహుతో మాట్లాడాడు, మిమ్మల్ని ఆశీర్వదించారు, దీనిని నిందించండి. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా 12:1 నుంచి నీవు లేచి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేయుదును, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఆయన బయలుదేరాడు. చూడండి ఎంత శక్తి, ఎంత ఆశీర్వాదం. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించబడి నేను ఆశీర్వదిస్తాను. నువ్వెవరినైతే ఆశీర్వదిస్తావో, నువ్వెవరినైతే శపిస్తావో నేను వాడిని శపిస్తా. మా నాన్నగారు బిషప్ సంగీతరావయ్య గారు దాదాపు 70 ఏళ్ళుగా సేవ చేశాడు. నాన్న 99 సంవత్సరాలు జీవించాడు. నాన్న భక్తిగా, నీతిగా. ఆయన గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతాన్ని నుంచి, జమ్ములపాలెం అనే గ్రామాన్ని నుంచి ప్రభువును తెలుసుకొని, ప్రభువుని అంగీకరించి తన పొలాన్ని, తన గృహాన్ని, తన సొంత జనాంగాన్ని విడిచి, అబ్రహాం ఏ విధంగా విడిచిపెట్టమన్నాడో అలాగే నాన్న ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి శ్రీకాకుళం అడవి ప్రాంతాల్లో ఆయన సేవ ఆరంభించి 70 సంవత్సరాలు సేవ చేశాడు. నాన్న ఎప్పుడు అక్కడ అడుగు పెట్టాడో అడవుల్లో, కొండ ప్రాంతాల మధ్య, పేద ప్రజల మధ్య, అన్యుల మధ్య సేవ ఆరంభించాడు. ఆ విధంగా 70 ఏళ్ళు సేవ చేసి అనేక కుటుంబాలు, అనేక గ్రామాలు క్రీస్తు ప్రభుని ఎదిగే విధంగా చేశాడు. తన జీవితాన్ని అంకితం చేశాడు. నాన్న, అమ్మ ప్రార్థనా పరులు, భయభక్తులు కలిగిన వారు. అలాగే నాన్నని దేవుడు ఆశీర్వదించాడు. నాన్న ఎవరినైతే ఆశీర్వదించి వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. నాన్న ఎవరి మీద అయితే కోపగించుకున్నాడో వారు కూడా దెబ్బతిన్నారు. ఒక దైవజనుడు ద్వారా మనకు ఆశీర్వాదం రావాలి, ఒక దైవజనుడి ద్వారా మనకు దీవెన రావాలి, ఒక దైవజనుడి ద్వారా మనకు శాపం తెచ్చుకోకూడదు. అలా నాన్న పాలకొండ, వెలగవాడ, నడుకూరు, మంగళాపురం, తొడ్డలి, కొండాపురం, అంపిలి ప్రాంతాలు, అటు వీరఘట్టం, అటు పార్వతీపురం, అటు సాలూరు, అటు మక్కువ, ఇటు టెక్కలి, నరసనపేట, సారవకోట,
మిలియాపుటి, కొసమాల ఆ ప్రాంతాలు, అటు ఒరిస్సా ప్రాంతాలు, బెలై, ఇటు ఆంధ్రదేశం, దాదాపు 7 రాష్ట్రాలు తిరిగాడు. నాన్న సేవ చేశాడు. నాన్న చెప్పాడు, రే సేవ అంటే పూటకు ముద్ద పండకొక బట్టన అన్నాడు. సరిగ్గా ఇటువంటి నాన్న అబ్రహాములాగా దేవుని స్నేహితుడు రాత్రంతా ప్రార్థించేవాడు. పగలంతా గ్రామాలను కాలినడక నడిచి ఈరోజు ఆ ప్రాంతాల్లో నాన్న ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ పూరి పాకలు, ఆ చిన్న చిన్న గుడిసెలు ఇప్పుడు బంగళాలు అయిపోయాయి. దైవజనుడు పాదం పెట్టినప్పుడు, దైవజనుడు అడుగు పెట్టినప్పుడు ఆ గ్రామాలను దేవుడు దీవించినట్లుగా చూస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అబ్రహాంతో అన్నాడు, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. ఇది నువ్వు అడుగు పెడితే అబ్రహామును దీవించాడు. ఈ అబ్రహాం గురించి, అబ్రహామును ఎలా దీవించాడో వాళ్ళ సేవకుడు చెప్తున్నాడు. 34 వచ్చిన అతడి సేవకుడు ఎలియాజరు చెప్తున్నాడు అబ్రహాం గురించి, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన కనుక గొప్పవాడాయను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నా అబ్రహాము దేవుడు యెహోవా నా యజమానుని బహుగా దీవించను గనుక అతను గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములు, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాను. నమ్మితే సొమ్ము లేక నోట్లో దుమ్ము అన్నాడు దేవదాసయ్య గారు. నమ్మితే సొమ్ము లేక నోట్లో దుమ్ము. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. అబ్రహాము దేవునికి భయపడేవాడు. అబ్రహాం, నువ్వు ప్రేమించిన ఒక్కగాడైనా నీ కొడుకును నాకు బలి చేయాలి, దహన బలి చేయాలా? అలాగే ప్రభువా, కత్తెత్తాడు కొడుకు మీద. అబ్రహాం ఆగు, ఆ చిన్నవాని మీద చేయవేకాయి. నువ్వు ప్రేమించిన ఒక్కడైనా నీ కొడుకు నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమించావు కనుక నువ్వు దేవునికి భయపడేవాడని నాకు తెలుస్తుంది అని అబ్రహాముని ఆయన పొడిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అబ్రహాము 170 సంవత్సరాలు జీవించాడు. అబ్రహాం 175 సంవత్సరాలు. ఆ తర్వాత చనిపోయాడు. నెక్స్ట్ అతని కొడుకు ఇస్సాకు ఈయన కూడా వాళ్ళ నాన్నగారిలాగే భక్తుడిగా అది 26వ అధ్యాయంలో 2 నుంచి చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షం, ఇస్సాకు నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశంలో నువ్వు నివసించుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఇది కదా అబ్రహాము ఏమన్నాడు? నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. సేవకుడు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సేవకుడు సంఘానికి దీవెనకరముగా ఉండాలి. సేవకుడు సంఘానికి తండ్రిగా ఉండాలి. ఉపదేశకులు 15 పనికి అక్కర్లేదట, ఒక తండ్రి కావాలట. సేవకుడు అంటే తండ్రి. ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు. ఈ శక్తి నీకు ఇచ్చాడు. ఇస్సాకు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించదను. ఎలాగనగా నీకును నీ సంతానమునకు ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానముల వలన సమస్త భూలోకములు సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది 26వ అధ్యాయంలో ఆ శత్రువులు చెబుతున్నారు. 26 నుంచి చదవండి. 26 నుంచి ఇస్సాకు గురించి, అబ్రహాము గురించి తన శిష్యుడు సేవకుడు చెప్పాడు, నా అబ్రహాము దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడని. ఇక్కడ ఇస్సాకు దగ్గర, కుమారుడు ఇస్సాకు దగ్గర అతని శత్రువులు జ్ఞాపకం చేస్తున్నారు ఇస్సాకు గురించి. అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజను, సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చారని వారిని అడగగా, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక
ప్రమాణం ఉండవలెను. అరే బాబు, మీ దేవుడు, మీ నాన్న దేవుడు అబ్రహాము దేవుడిని దీవించాడు రా, మాకు తెలుసయ్యా. నువ్వు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ దీవెనా. అందులో 26వ అధ్యాయంలో 12 చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతని మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చిన గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగో ఆశీర్వదించబడును. నీ సొంత ప్రయత్నాలు చెయ్యకు, డబ్బు వెనక పరిగెత్తకు, వెండి బంగారం కొరకు పరిగెత్తకు, లోకం కొరకు పరిగెత్తకు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. అయ్యా, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక బాబు నీకు నాకు అగ్రిమెంట్ చేసుకుందావురా నాయన, మేము పాడైపోతావురా బాబు. ఆ తర్వాత అతని కొడుకులు ఏశావు, యాకోబు. ఏశావు పెద్ద కొడుకు, యాకోబు చిన్న కొడుకు. నాకేమర్థమైందంటే మా నాన్నగారు దైవజనుడు, ఆయనలాగా నేను ఉంటానని నన్ను అంటారు చాలామంది. మా నాన్న కాళ్ళు 2 సార్లు కడిగా, మా నాన్నగారు నా తల మీద చేసాడు. అందుకే ఆయన మాటలు నాకు వచ్చి ఆయనలా నేను జీవించాలా చనిపోయేంత వరకు. నాన్న ఏ విధంగా 70 సంవత్సరాలు సేవ చేశాడు, నేను కూడా నాన్నగారిలా సేవ, నా అభిలాష, నా ఆకాంక్ష, నా ప్యాషన్. నేను మా నాన్నలా ఉండాలి, ఇది నా ప్యాషన్. మా నాన్న యేసయ్యలా ఉండడానికి ప్రయత్నం చేశాడు, నేను ప్రయత్నం చేస్తాను. నా ప్రశ్న, నీకు ఆశీర్వాదం కావాలంటే, నీకు దీవెన కావాలంటే, దీవెన రావాలంటే నీ దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి. అంతకుముందు ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, డిఎస్పీ గారు అప్పుడే కారు మీద వెళ్తున్నాడు, అంటే నా పై డిఎస్పీ గారు యాక్సిడెంట్ అయింది, యాక్షన్ తీసుకోమంటే తీసుకోడు. ఆయన ముందు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి, ఎస్ఐ గారికి చెప్పండి, ఎస్ఐ గారు సిఐకి చెప్తాడు, సిఐ నాకు చెప్తాడు, అప్పుడు యాక్షన్ తీసుకుంటామంటాడు. ఒక ప్రోటోకాల్. నాకేమర్థమైందంటే ఈ దైవ సేవలు, ఈ పరిచర్యలో నాకు అర్థమైంది, మీకు చెప్తున్నా. నాకు అర్థం కాదు, మీకు చెప్పను. నాకు అర్థం కాదు, నేను మీకేం చెప్తా. నేనే డబ్బు కోసం పరిగెట్టి నువ్వు డబ్బు నేను ఎలా చెప్తా? ఐ హ్యావ్ నో రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డూ ఇట్. దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే ముందుగా నీకు తల్లిదండ్రుల దీవెన ఉండాలి, రెండవది అన్నదమ్ముల దీవెన ఉండాలి, మూడవది అక్కా చెల్లెళ్ళ దీవెన ఉండాలి, 4 దైవజనుల దీవెన ఉండాలి, 5 సంఘ బిడ్డల దీవెన ఉండాలి, 6 పెద్దల దీవెన ఉండాలి. అప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఇది కథ. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 40 చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 40వ వచనం. దేవుని దీవెన నీకు రావ. యాకోబు, ఏశావుకి దైవ దీవెన లేదు. ఎందుకంటే తను తన యొక్క జాస్తత్వ హక్కును అమ్మేసుకున్నాడు. ఆ జాస్తత్వ దీవెన తమ్ముడికి ఇచ్చేసాడు, ట్రాన్స్ఫర్ చేసేసాడు. అతనికి దీవెన ఎలాగొస్తుంది? తల్లిదండ్రుల మీద కోపగించుకున్నాడు, తల్లిదండ్రులు బాధ పెట్టాడు, అతనికి దీవెన ఎలాగొస్తుంది? లూకాసు వార్త 2వ అధ్యాయంలో 40 చదవండి. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుతుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుతుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అందులో 52 చదవండి. 52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. సామెతల గ్రంథం 3:4 చదవండి. సామెతల గ్రంథము 3:4లో అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. 1వ సమూయేలు గ్రంథము 2:26.
1వ సమూయేలు గ్రంథము 2:26. బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును దయయందును వర్ధిల్లుచుండే. కనుక నీకు దేవుని ఆశీర్వాదం అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఆదామవలు ఆశీర్వదించబడ్డాడు, నోవహు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. యాకోబుకు వచ్చేసరికి ఈ ఆశీర్వాదము ఏశావుకు రావాలి, కానీ యాకోబుకు వచ్చే కారణం ఏమిటంటే ఏశావుకి తన జాస్తత్వాన్ని హక్కులు అమ్మేసుకుని తమ్ముడికి ట్రాన్స్ఫర్ చేసేసాడు. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాడు. తండ్రి దీవెన లేదు, తల్లి దీవెన లేదు, తన తమ్ముడి దీవెన లేదు కనుక జాస్తత్వం పోగొట్టుకున్నాడు. కనుక వాడికి ఆశీర్వాదానికి బదులు వాడికి శాపాలే వచ్చేసాయి. కనుక నీకు తల్లిదండ్రుల దీవెన కావాలా, అన్నదమ్ముల దీవెన కావాలా, అక్క చెల్లెల దీవెన కావాలా, దైవజనుల దీవెన కావాలా, సంఘబిడ్డల దీవెన కావాలా, పెద్దల దీవెన కావాలా, అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఉంటేనే దైవ దీవెన, దైవ ఆశీర్వాదం నీకు లభిస్తుంది. ఇఫ్ నాట్ అది సాతాను దీవెనే, సాతాను ఆశీర్వాదమే తప్ప అది దైవ ఆశీర్వాదం కాదు. గమనించుకో, అబ్రహామును ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడ్డావు చాలు, పర్వాలా. నువ్వు ఆశీర్వదించబడేవారిగా ఉండాలా. నువ్వు అడుగు పెడితే దీవెన రావాలి, నువ్వు మాట్లాడితే దీవెన రావాలి, దేవుని ఆత్మ దిగాలి, ఏ కుటుంబాలు బాగుపడాలి. ఏ కుటుంబాలు నీకు అప్పగించాడో, ఏ సంఘం నీకు అప్పగించాడో, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నువ్వు ఎలాగున్నావు? నువ్వు అడుగు పెడితే ఎలాగుంది? నువ్వు ప్రార్థన చేస్తే ఎలాగుంది? ఒకసారి ఆలోచించుకొని దేవునితో సమాధానపడు. పెద్దల దీవెన, మనుషుల దీవెన నీకు కావాలి. దేవునికి నువ్వు అకౌంటబిలిటీ, మనుషులకు అకౌంటబిలిటీ. కనుక యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టమికి ఎక్కువ కాదని ఇక్కడ అనేక మాటలు చెప్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరు, దీవెన శాపము రెండు నీ ముందు పెట్టాడు. ఏది కోరుకుంటావా? మనుషులందరితో సమాధానంగా ఉండాలి, ఆనందంగా. అయ్యా మా సేవకుడు, మా దైవజనుడు, మా విశ్వాసి చాలా మంచివాడు, భక్తుడండి, నీతిమంతుడండి, మా సేవకుడు దైవజనుడండి, ఆయన అడుగు పెడితే చాలండి, మాకు జీవన వస్తుందండి. నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ గురించి నీ సేవకులు చెప్పాలి, నీ గురించి నీ విశ్వాసులు చెప్పాలి, నీ గురించి నీ సంఘం చెప్పాలి. మా సేవకుడు అడుగు పెడితే మాకు దీవెన ఆశీర్వాదం వచ్చిందండి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు, యెహోవా వారిని ఆశీర్వదిస్తాడని ఈ నవంబర్ మాసంలో నువ్వు దీవించబడాలి. నీ కుటుంబం దీవించబడాలి, నీ సంఘం దీవించబడాలి, నీ పరిచర్య దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, భూలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధంగా ఉంచాడు. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదని ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు జ్ఞాపకం చేశాడు. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, యోసేపు వీళ్ళంతా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించడం ఆశపడుతున్నాను. ప్రార్థన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, బిడ్డలను దీవించండి. ఈ నవంబర్ నెలలో నీ బిడ్డని కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. నీ ఆశీర్వాదాలకు పాత్రులుగా చేయండి, నీ కృపకు పాత్రులుగా చేయండి, నీ దేవునికి పాత్రులుగా చేయండి. యేసయ్య శక్తి కలిగిన నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీకు, మీ కుటుంబాలకు, సంఘాలకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.